హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చెప్పేస్తాను. మరి కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి ఈ రోజు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహోహో, ఇవాళ ఓ స్పెషల్ గెస్ట్ మన ముందుకు రాబోతున్నారు. ఈయన మీద సెటైర్లు వేసి ఆనందం పొందాలని ఎవ్వరూ ఆశించరు. కనుక ఈయన మాటలు విని నాదైన శైలిలో ఏమైనా అనుమానాలు ప్రశ్నలు ఉంటే వేస్తా తప్ప విమర్శనాత్మకమైన ధోరణితో మాట్లాడును. ఆయనెవరో కాదు, ఎర్ర సినిమాలు తీసిన ఆర్ నారాయణమూర్తి, అర్ధరాత్రి స్వతంత్రం తీసిన, ఎర్ర సైన్యం తీసిన, చీమల దండు తీసిన, ఒరే రిక్షా తీసిన ఆయనకు ఆయనే సాటి. నిగర్వి, మంచి మనిషి. మొన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన మీద నారాయణమూర్తి ఏమంటున్నారో విందాం రండి. ఇదిగో నైజాం మెగాస్టారు ఆ రోజు జగన్ని కలిసినప్పుడు ఏం జరిగిందో కొంచెం వివరించు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం. 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించడంలో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చాడు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. మాకు కావలసింది కూడా అదే. ఆల్రెడీ చిరంజీవి గారు దీని మీద క్లారిటీ ఇచ్చారు. ఆయన ఎప్పుడో జరిగిన దాన్ని ఆ కామినేని ప్రస్తావించడం ఎందుకు, బాలయ్య దానికి రియాక్ట్ అవ్వడం ఎందుకు? పని లేని వాడు పిల్లినో కుక్కనో గొరగాలి కానీ ఏటా గేలికి ఇదిగో వదలటం ఏమైనా బాగుందా? సరే, జరిగింది ఏదో జరిగింది. సినీ పెద్దగా చిరంజీవి గారు వెళ్ళారు, మాట్లాడారు, తప్పే ఉంది. దాంట్లో ఏమీ లేదు కదా. ఏదో చెప్పాలనుకుంటా ఉన్నావు, అదేంటో చెప్పు నారాయణమూర్తి. పర్లేదు చెప్పు, కుండ బద్దలు కొట్టే నీ స్టైల్లో. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉంది. నారాయణమూర్తి ఇండస్ట్రీ కష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసే ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, విప్రెన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరం మీటవడం చిరంజీవి గారి ఇంట్లోనే జరిగింది. అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయాలు చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలా నేను కూడా పేరు నాని గారు వీళ్ళని విజ్ఞప్తి చేసే పందరు అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెలింగ్. పరిశ్రమ పెద్దగా వాటి బెస్ట్ రోల్ ఈ ప్లేడ్ దట్ డే. నిన్న చిరంజీవి గారు కూడా అదే చెప్పారు కదా. అయితే బాలయ్య దాన్ని వివాదం చేసి మరీ లాగి పారేశాడు. చూడు నారాయణమూర్తి, నీలో నాకు నచ్చే గుణం ఏంటో తెలుసా? నీ సింప్లిసిటీ, నీ నిజాయితీ. సినీ పెద్దగా చిరంజీవి చాలా మంచి పని చేశారు, నా సెల్యూట్ అన్నావు చూడు, అక్కడే నీ సంస్కారం కనిపిస్తుంది. కానీ ఎక్కడే మరో ఇబ్బంది ఉందయ్యా. చిరంజీవిని పొగిడితే చాలా మందికి నచ్చదు, పాపం కుళ్ళుకుంటారు. అదే కదా ఇక్కడ సమస్య. దాసరి గారి తర్వాత సినీ పెద్దగా చిరంజీవి ఉండటం 100% సమంజసం. అయితే కొందరు సంకుచిత భావాలు ఉన్న వాళ్ళు ఇలా నోరు పారేసుకుంటున్నారని చిరంజీవి ఆ పెద్ద అన్న బిరుదుకో హోదాకో దూరంగా ఉన్నారు తప్ప సినీ పరిశ్రమకు, కార్మికులకు చాలా దగ్గరగా వ్యవహరిస్తున్నారు. అందుకే కదా కష్టకాలంలో కరోనా తాండవం చేసే సమయంలో సినీ కార్మికులను ఆదుకోవాలని ఆయన అంతగా తాపత్రయపడ్డారు.
స్వయంగా కోట్లు ఇచ్చారు. తన సహచరులను సాయం కోసం అర్థించారు. ఆక్సిజన్ సిలిండర్లు సైతం అందించారు. ఎంతకీ చిరంజీవిని జగన్ రెడ్డి అవమానించారా లేదా అదొక్కటే మా ప్రశ్న. దాని మీద క్లారిటీ ఇవ్వు. ఆయన ఎవరు అవమానించారు, తను గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించారా, తను గౌరవించారు. మేమందరం వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం. ఆయన్ని అగౌరవపరిచారని ఎవరో అనలేదులే పీపుల్ స్టారు. చిరంజీవి పరిశ్రమ బాగు కోసం చేతులెత్తి నమస్కరించి ఆ రోజు మాట్లాడిన క్లిప్పుని వైసీపీ సోషల్ మీడియా బయటపెట్టి అల్లరి చేసింది. ఎంతటి మెగాస్టార్లు అయినా మా జగనన్న ముందు చేతులు జోడించాల్సిందే అంటూ కామెంట్లు చేసింది. దాని మీద మాత్రమే అటు పవన్ కానీ ఇటు చిరంజీవి ఫ్యాన్స్ కానీ ఆగ్రహం వ్యక్తం చేశారు తప్ప జగన్ ఏదో చిరంజీవిని అవమానించారని కాదు. అలా లోపల జరిగిన ఒక విషయాన్ని చిరంజీవి పరిశ్రమ మంచి కోసం రిక్వెస్ట్గా మాట్లాడితే దాన్ని కూడా తమ సైకోతనం కోసం వాడుకున్న తీరునే తప్పుపట్టారు తప్ప జగన్ ఏదో చేశాడని కాదు. సార్, బాలకృష్ణ గారు ఎవడు అడగలేదు అని చెప్పడం అనేది వారు తెలిసిన వారు. చిరంజీవి గారితో పాటు మనం చాలా మంది వెళ్ళాం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆనాడు ఏమైతే అక్కడ సీఎం గారితో మాట్లాడుకున్నామో, ఏం చర్చలు జరిగాయో అవన్నీ కూడా మీకు ఈ మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియా, రైట్? మీడియాలో చూడండి మీరు ఏం జరిగిందో, దట్ ఈస్ సత్యం. అది చూడండి. సో బాలకృష్ణ గారు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు అని చెప్పారు. సో నేను బాలకృష్ణ గారి గురించి మాట్లాడదలుచుకోరా. కానీ చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారుని అవమానించింది. అలా కామెంట్ Nobody have a right to assassinate other characters. Such an important truth shoot చేసే అది చూడండి, అది తెలుసుకోండి, జనాన్ని చెప్పండి. ఇదిగో రెడ్ స్టారు, నేను చెప్పేది అదే. అక్కడ జరిగింది ఒకటి, బయటకు వచ్చింది ఒకటి. ఇక్కడ వైసీపీ సోషల్ మీడియా లోపల జరిగిన మ్యాటర్ను లీక్ చేస్తూ చిరంజీవిని కించపరుస్తూ కామెంట్ చేశారు. అది తప్పు కాదా? అది తప్పే కాబట్టి పవన్ అప్పుడు అలా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ రోజు జగన్ ని కలిసిన చిరంజీవి మీరు ఇద్దరు ఏం అవమానం జరగలేదు అంటున్నారు కాబట్టి అంతవరకు ఓకే. మరి వైసీపీ సోషల్ మీడియా చేతికి సీఎంఓ నుంచి ఆ క్లిప్పు ఎలా బయటకు వెళ్ళిందే అనుకుందాం. వెళ్ళినంత మాత్రాన మెగాస్టార్ ని టార్గెట్ చేస్తూ జగన్ ఏదో దేవుళ్ళ ఫోకస్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా ఎందుకంత ఓవర్ యాక్షన్ చేసింది? ఇక్కడదే ప్రశ్న. ఆ ప్రశ్నను వదిలేసి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు అంతా. సర్లే, నువ్వు బయటకు వచ్చి క్లారిటీ ఇచ్చావు, చాలా థ్యాంక్స్. మరోసారి నీ సంస్కారానికి 100 కోటి దండాలు. మళ్ళీ కలుద్దాం, వెళ్ళిరా.